గిరిజన చట్టాలు గిరిజనుల హక్కుల జోలికి వస్తే సహించేది లేదని పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆమె కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు గిరిజన చట్టాలను అవహేళన చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు విశాఖలో జరిగిన టూరిజం సమావేశంలో గిరిజన చట్టాలపై చులకనగా మాట్లాడారని 1/70 చట్టాన్ని సవరించి గిరిజనేతరులకు కూడా హక్కులు కల్పించాలని చెప్పడం దుర్మార్గపు చర్య అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తోందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. గిరిజన చట్టాలను, గిరిజనుల హక్కులను కాపాడుతూ గత ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని, ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని గుర్తు చేశారు. ఆనాడు 13,500 రూపాయలు మేము రైతు భరోసా ఇచ్చాం. కానీ అన్నదాత కింద మీరు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు? సో ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. దీనికి పరిణామాలు మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా ఇలాంటి ప్రభుత్వాన్న మేము ఎన్నుకున్నామని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు నేటికి పిల్లలకి చెల్లించినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3,000 పైగా ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు. అండ్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలాగా ఇటు తమిళనాడులో కానివ్వండి, అదేవిధంగా తెలంగాణలో కానివ్వండి, ఇటు కర్ణాటకలో కానివ్వండి, ఈ ప్రాంతంలో కూడా వర్తింపజేసేలాగా 25,000 రూపాయల వరకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు. 25 లక్షలు కానీ ఈరోజు కేవలం 5 లక్షలకి మాత్రమే, అది కూడా సెంట్రల్ స్కీమ్ మాత్రమే వర్తింపజేసేలాగా దీన్ని కుదించడం జరిగింది. అంటే ఈరోజు విజనరీ ఆలోచన ఎవరిది? ఈరోజు విజనరీ ఆలోచనతోని అంటే ప్రతి పేదవాడికి కనీస సౌకర్యాలు అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆ వ్యవసాయం అనేది కూడా పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండేలాగా కృషి చేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ లేనిపోని మాటలు చెప్పినటువంటి మాటలు కూడా ఆ హామీలకు కూడా నెరవేర్చలేకుండా ఈరోజు మోసం చేసే నైజం మరొక్కసారి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చూసి ఈరోజు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఈరోజు సూపర్ 6 అమలు చేయలేక కాదు, డబ్బు లేక కాదు, దాన్ని అమలు చేసే మనసు అనేది చంద్రబాబు నాయుడులో లేక ఈరోజు సూపర్ 6 అంతా కూడా డస్ట్బిన్లో పడేశారు. సో దీని ద్వారా ప్రజలకి నేను తెలియజేస్తుంది ఏంటంటే, 2 గిరిజన ప్రాంతం అంటేనే గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి దిశలో నడిపించాలన్నా, ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజనులకి మంచి సంక్షేమాన్ని ఇటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి ఈ పాలన విధానాన్ని చూసి ప్రజలు అభిప్రాయాన్ని కూడా మార్చుకునే పరిస్థితి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు అన్ని పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం అనేది వైఫల్యం చెందింది. మళ్ళీ ప్రజలందరి యొక్క ఆశ, అభిలాష మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ రకంగా గ్రాస్ రూట్ లెవెల్లో మళ్ళీ కూడా పార్టీని మళ్ళీ బలోపేతాన్ని చేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి అధికారం చేపట్టేంత వరకు కూడా అహర్నిశలు మేము కష్టపడి పనిచేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎవరైనా మా చట్టాల జోలికి కానీ మా హక్కుల జోలికి కానీ వస్తే పార్టీలకి అతీతంగా ప్రజలు, ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా
ఖచ్చితంగా మేమందరం కూడా ప్రతిఘటిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.